జూనియర్ ఎన్టీఆర్ తిరుపతి ఫ్యాన్స్ మీటింగ్ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జూలై 18న ప్రారంభం కానున్న మా ఊరు వాడ సేవా కార్యక్రమం రాజకీయ రంగు పులుముకుంది. విజయ్ తరహాలోని ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ప్లాన్ అంటూ ప్రచారం నడుస్తోంది. తిరుపతిలో నందమూరి తారక రామారావు స్ఫూర్తితో సేవా యజ్ఞం నిర్వహిస్తామని రా ఎన్టీఆర్ పేరుతో కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. రానున్న కాలంలో 100 కోట్లతో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఊరు వాడ పేరుతో నూతన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 18న ప్రెస్ మీట్ నిర్వహిస్తామని తెలిపారు. తిరుపతి తాజ్ హోటల్ వేదికగా ఈ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇది కేవలం పేదలు, వెనుకబడిన వర్గాల కోసమేనని తెలిపారు. అయితే విజయ్ తరహాలోనే ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ప్లాన్ అంటూ మరో ప్రచారం జరుగుతోంది. ఊరువాడ కార్యక్రమానికి తారక్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధం లేదని అభిమాన సంఘాలు క్లారిటీ ఇచ్చాయి. ఊరువాడ కార్యక్రమం ఎప్పుడో రూపొందించామని, దీన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని ఫ్యాన్స్ చెబుతున్నారు. 2009 ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టారు. ఇప్పుడు ఫ్యాన్స్ ఊరువాడ పేరుతో కొత్త కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో మరోసారి తారక్ పొలిటికల్ ఎంట్రీపై జోరుగా చర్చ జరుగుతోంది. శిక్షణతో మెలిగారు, ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి 1,000,000 రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే. కదలి రండి తెలుగు